కెన్ గో అని చెప్పుకొచ్చారు. అయితే ఆ నేపథ్యంలో అల్లు స్నేహారెడ్డి ఆయన భార్య అల్లు స్నేహారెడ్డికి కూడా ఆయన ముద్దిచ్చి బయలుదేరారు. అల్లు అరవింద్ కూడా నేను కూడా వస్తాను అని చెప్పినప్పుడు ఆయన చెప్పుకొచ్చారు, వద్దు నేను వెళ్ళొస్తాను, మంచైనా చెడైనా నేను చూసుకుంటాను అని చెప్పేసి ఆయన ఒక్కరే పోలీస్ కార్లో వెళ్ళడం జరిగింది. అల్లు అరవింద్, అల్లు శిరీష్, అల్లు అరవింద్తో పాటు న్యాయవాదులు కూడా వెనకాల వారి కార్లో వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పిఎస్కి తరలించారు. చిక్కడపల్లి పిఎస్కి తరలించిన తర్వాత కొన్ని టెస్టుల నేపథ్యంలో అంటే రిమాండ్కి విధించే అవకాశం ఉన్నది అని చెప్పి అప్పుడు చెప్పుకొచ్చాం. కాబట్టి రిమాండ్కి విధించే తరుణంలో ఆయన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. గాంధీ హాస్పిటల్లో కొన్ని చెకప్స్ కూడా చేశారు. ఆయనకి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు డాక్టర్స్. అయితే దాని తర్వాత నాంపల్లి కోర్టుకి తరలించారు. నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇంకేనా జైలుకి వెళ్తారు, చెంచల్ కూడా జైలుకి వెళ్ళబోతున్నారని కూడా అనుకున్నారు. కానీ ఒక బిగ్ రిలీఫ్ దొరికింది బన్నీకి. నటుడు అయినందుకే ఇంత డ్రామా క్రియేట్ చేయొచ్చు, నటుడైతే మాత్రం ఇరికించవచ్చు అని కూడా హైకోర్టు చెప్పుకొచ్చింది. అయితే బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా ఆయన మీద కేసు పెట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా ముందంతా చెప్పుకొని వచ్చారు. బిఎన్ఎస్ యాక్ట్ మీద ఆయన మీద కేసు పెడతారని కూడా చెప్పుకొచ్చారు. అయితే బిఎన్ఎస్ యాక్ట్ కాదు, ఏ యాక్ట్ మీద కూడా ఆయన మీద కేసు ఇంకా లేకపోవచ్చు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు బెయిల్ ఇచ్చింది. మనం విజువల్స్ లో చూసుకుంటున్నాం. అల్లు స్నేహారెడ్డి యొక్క నాన్న అంటే మావయ్య, ఆయన కూడా మనం విజువల్స్ లో చూసుకుంటున్నాం. అంటే అల్లు అర్జున్ భార్య యొక్క స్నేహ యొక్క తండ్రి ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఆయన కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. కింద పడతారు మళ్ళీ తొక్కిసలాట అవుతుంది. సార్ బెయిల్ వచ్చింది, దాని మీద ఒక కామెంట్ చేయండి అంతే. బయటికి రండి అని అందరు బయటికి రండి. అరే మాట్లాడినప్పుడు ఎందుకన్నా అట్లా తొక్కిసలాట మనకేమన్నా అవుతుంది. అదే కదా మాట్లాడుతుడు పెట్టు వెళ్ళగా ఈ రోజు తను ఎలాంటి తప్పు చేయలేదని చాలా మీ మాటలు చాలా భావోద్వేగం అనిపిస్తుంది. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇండియా తెలుగు సినిమాలో ఇండియా స్థాయికి తీసుకెళ్లారు. బయట తీసుకోండి. మధ్యంతర బెయిల్ పై వాదనలు కొనసాగిన నేపథ్యంలో బిగ్ రిలీఫ్ దొరికింది బన్నీకనే చెప్పుకోవాలి. అయితే నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డి, ఆయన 2 గంటల పాటు కూడా హైకోర్టులో 2 గంటల పాటు హడావడిగా సాగుతూనే ఉన్నాయి. అయితే కొద్ది గంటల క్రితం మనకి రిమాండ్కి తరలిస్తున్నట్లు కూడా మనకి వార్తలు వచ్చాయి. అయితే తర్వాత మాత్రం హైకోర్టు ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చింది బన్నీకి. ముందే అయితే మొత్తం వాదనలో కూడా అంతా చెప్పుకొచ్చిందంతే కూడా నిరంజన్ రెడ్డి ఏం చెప్పారంటే తొక్కిసలాటలో కేసులో A11గా కూడా అల్లు అర్జున్ని నమోదు చేసినట్లు కూడా నాంపల్లి హైకోర్టు అనేది చెప్పింది. అయితే దాని తర్వాత హైకోర్టులో మొదలైన విచారణ తర్వాత కూడా బన్నీకి 14 రోజుల రిమాండ్ నాంపల్లి కోర్టు ఇచ్చినట్టు కూడా చెప్పుకొచ్చింది. దీని తర్వాత హైకోర్టులో విచారణలు జరిగిన నేపథ్యంలో నిరంజన్ రెడ్డి 2 గంటల పాటు వాదనలు జరిగిన నేపథ్యంలో కూడా మనకి బెయిల్ అనేది బన్నీకి బెయిల్ అనేది దక్కింది. బన్నీకి ఒక రిలీఫ్ దొరికింది అని చెప్పుకోవాలి.
ఇప్పుడు బన్నీ వెళ్ళట్లేనట్టే కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా మరి కొన్ని గంటల క్రితమే అంటే కొన్ని నిమిషాల క్రితమే కూడా పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. మెగా ఫ్యామిలీ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అంటే వీళ్ళ మధ్య కొన్ని వివాదాలు జరిగినప్పటికీ కూడా కష్టం వస్తే అందరం కలిసికట్టుగానే ఉంటాం అన్నట్టుగానే కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ మెగాస్టార్ కూడా మూవీ షూటింగ్ విశ్వంబర మూవీ షూటింగ్ నుంచి కూడా ఆయన షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకుని ఆయన సతీమణి సురేఖ వాణితో ఇద్దరు కలిపి అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. అయితే హైకోర్టులో అల్లు అర్జున్ కి బిగ్ రిలీఫ్ దక్కిందనే చెప్పుకోవాలి. దీంతో అల్లు అర్జున్ ఒక కాల పరిమితి వరకే మధ్యంతర బెయిల్ అర్నబ్ గోస్వామి కేసు తీర్పు ఆధారంగా మధ్యంతర బెయిల్ జైల్ సూపరింటెండెంట్ కు డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వాలని చెప్పుకొచ్చారు. అయితే అల్లు అర్జున్ కి ఒక టైం పీరియడ్ వరకే మధ్యంతర బెయిల్ వర్తిస్తుందని కూడా చెప్పుకొచ్చారు. అర్నబ్ గోస్వామి కేసు తీర్పు ఆధారంగా మధ్యంతర బెయిల్ జైల్ సూపరింటెండెంట్ కు డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వాలని కూడా చెప్పారు. నాకేం తెలియదు, ఎందుకంటే నేను కూడా మీలాగా బయట నేను కూడా బయటనే ఉన్నా. నేను ఎట్లా చెప్తే చెప్పదు, నేను చూడలేదు. ప్లీజ్ ఏమనుకో, నేను కావాలంటే రేపు చెప్తాను. న్యాయం జరిగిందని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక అన్యాయమో న్యాయమో పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. ఇక్కడ ఇది న్యాయం ఇదని చెప్పి కోర్టు ఇచ్చింది, అది సంతోషం. ఇప్పుడు రేవంత్ భర్త కూడా కేసు విత్డ్రా చేసుకుని సిద్ధంగా ఉన్నాను, అల్లు అర్జున్ అరెస్ట్ చేయకనని చెప్పి ఒక స్టేట్మెంట్. అవును, అది మంత ముందే వచ్చిందట. ప్రాబ్లం ఏంటంటే అదంతా ఏదో చూడరు కదా, చూడకుంటే చేసిండ్రు అని. తెలంగాణలో అట్లుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. తెలంగాణ వచ్చినాక ఈ విధంగా ఉంటుందేమో నేను అనుకుంటున్నా. అంటే జనరల్ గా ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యత అల్లు అర్జున్ అని చెప్పి పోలీసులు వాదించారు. ఇప్పుడు ఎన్నో మీటింగ్స్ అవుతుంటాయి, ఎంతో మంది పోతుంటారు, దాంట్లో పోలీసులు జులూస్ గా రావడం వల్ల అంతమంది పబ్లిక్ లోపల రావడం జరిగింది. బౌన్సర్స్ ని పెట్టుకుని సెక్యూరిటీ గురించి తెలిసినటువంటి వ్యక్తి కూడా ఇలా చేయడం అనేది జరిగింది. కాబట్టే ఇట్లా ఒక ప్రాణం పోయిందని పీపీ గారు వినిపించారు. సో ఆ యొక్క బేస్లో రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీదే ఆర్గ్యుమెంట్ జరిగింది, బెయిల్ గురించి కాదు. సో రిమాండ్ చేసేటువంటి ఇక్కడ కల్పబుల్ హోమిసైడ్ కనిపిస్తుంది కాబట్టి ఆ యొక్క గ్రౌండ్స్లో ఈరోజు జడ్జి గారు వారిని రిమాండ్ చేయడం జరిగింది. అంటే రిమాండ్స్ 14 రోజుల పాటు రిమాండ్కి విధించేందుకు అంటే ఎట్లాంటి కేసులు ఆయన మీద నమోదయ్యాయి, ఎట్లాంటి కేసులు ఆయన మీద నమోదయ్యాయి, ఏ విధంగా ఉండబోతుంది, బెయిల్కి సంబంధించి కావచ్చు, మొత్తం ఓవరాల్గా ఆయనకు సంబంధించి. అంటే ఇప్పుడు కల్పబుల్ హోమిసైడ్ అంటేనే నాట్ బెయిలబుల్. సో నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. సో కొన్ని దాంట్లో బెయిల్ వచ్చే ఉన్నాయి, కానీ ఇక్కడ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్రౌండ్లో ఇప్పుడు కల్పబుల్ హోమిసైడ్ అనేది 10 సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి అవకాశం ఉన్నటువంటిది సెక్షన్. అది 118/1 బిఎన్ఎస్ చట్టం ప్రకారం. ఇంకోటి 105 బిఎన్ఎస్ పెట్టారు, రెడ్ విత్ 3/5 పెట్టారు. ఈ గ్రౌండ్స్లో సెక్షన్లు పెట్టారు. సో అవి నాన్ బెయిలబుల్ అన్ని. సో నాన్ బెయిలబుల్ మీద వాదన చేస్తే బెయిల్ అనేది కాన్స్టిట్యూషన్ రైట్, ఎవరికైనా బెయిల్ వస్తుంది. సో వాదనలు విని హైకోర్టు ఇక్కడ సెషన్స్ కోర్టు బెయిల్ మీద వాదనల్ని బెయిల్కి ఏమి ఇస్తారనేది అప్పుడు అక్కడ తెలుస్తుంది. బెయిల్ మాత్రం కాన్స్టిట్యూషన్ రైట్, బెయిల్ వచ్చే అవకాశాలు తప్పకుండా ఆర్గ్యుమెంట్ మీద ఉంటుంది. కానీ అల్లు అర్జున్ బెయిల్ వచ్చింది, కానీ అల్లు అర్జున్కు సంబంధించి ఇప్పటికే నాకు సంబంధం లేదు, దాంట్లో తొక్కి స్థలాలకు సంబంధించి నేను అప్పటికే పోలీసులు